నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 జనవరి 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాం. ముందుగా భారతీయులందరికీ ఎక్కడెక్కడ ఉన్నారో మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే బండ్ల విషయానికి వస్తే ఈ బండి ఢిల్లీ నుంచి 2 days బ్యాక్ వచ్చింది. ఈ బండి ఏమో ఢిల్లీ నుంచి వచ్చి దగ్గర 1.5-2 months అవుతుంది. అయితే మనం ఈ బండి ఒక సార్కు పోలీస్ ఆఫీసర్, ఆ సారు ఢిల్లీలో ఇప్పించినాం. సార్ పేరు మీదనే ట్రాన్స్ఫర్ కూడా చేసినాం. అయితే ప్రోటోకాల్లో ఈ బండి యాక్సెప్ట్ చేయకపోతే సార్ మళ్ళీ బండి మనకు రిటర్న్ పంపించింది. అప్పటి నుంచి నా దగ్గరనే ఉంది. చాలామంది అసూరు చూస్తూరు, అన్న రేట్ తక్కువ లేదు అంటారు. ఇది 2.8 Z వర్షన్, 62,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్. ముంగడ 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల 3 టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. అవి 30-40% ఉంటాయి. ఈ బండి ఏమో 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్, 2.4 Z, 1,10,000 తిరిగింది. కంప్లీట్ ఒరిజినల్. ఇదేమో సూపర్ వైట్, ఇదేమో పర్ల్ వైట్. రెండు కూడా రెండు కూడా ఆటోమేటికే, రెండు కూడా Z వర్షన్లే. ఒకటి 2.8 Z, ఇది BS4 వేరియంట్, దీనికేమో యాడ్బ్లూ ఉండదు. ఇదేమో BS6 వేరియంట్, దీనికేమో యాడ్బ్లూ ఉంటుంది. తెలంగాణ నెంబర్ వేసిమంటే నేనే వేసిస్తా. ఇది ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఎన్ఓసి అప్లై చేసిన జగిత్యాలకే. నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో ఎన్ఓసి కూడా రావచ్చు. నేనే పేపర్లు వేసిస్తా, మీకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా మీరు ఫ్యాన్సీ నెంబర్ వేసుకోవాలనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోవాలి. లైఫ్ ట్యాక్స్ ఎంత రాని 3 లక్షలు వస్తుందా 4 లక్షలు వస్తుందా నేనే కట్టి మీకు టీజీ నెంబర్ వేసిస్తా. జగిత్యాలకే ఎన్ఓసి అప్లై చేసిన. ఈ బండి ఏమో ఎన్ఓసి అప్లై చేయలే, సార్ పేరు మీద అక్కడనే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించిన. ఇక పోలీస్ ఆఫీసర్ కాబట్టి మనంటే వాళ్ళని అంటే ఆపుతారు, అడుగుతారు, వాళ్ళని వాళ్ళు ఆపుతారు. మళ్ళీ పెద్ద క్యాడర్ సారు. అందుకోసమే ఈ బండి సార్ పాపం ఒకటే షాట్లో మొత్తం అమౌంట్ అంతా పంపించిండు. బండి తీసుకొచ్చి ఇచ్చిన ఒక 15-20 days మాత్రమే తిరిగిండు. తర్వాత అక్కడ ప్రోటోకాల్, ఈ బండి ఎటువైనా కానీ నెంబర్ ప్లేట్ లేకుండా ఈసారి ఇది రాపించుకున్నాడు. గౌట్ వెహికల్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగిండు. తిరిగి కాన్వాయ్లో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో 2-3 ఆఫీసర్లు ఇది మనకు రిస్క్ అయితే సార్ అన్నాక మళ్ళీ బండి నా దగ్గరికే పంపించింది. నేను అమ్మకానికి పెట్టిన. కేవలం 63,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 Z ఆటోమేటిక్ డీజిల్ బండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్, సార్ పేరు మీద సెకండ్ ఓనర్ అయింది. ఇక్కడ మనం మళ్ళీ ఫ్రెష్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడ అన్నీ డిలేట్ అయ్యి ఇక్కడ మన పేరు మీద డీజీ నెంబర్ వచ్చేస్తుంది. ఈ బండి ఏమో ఫస్ట్ ఓనర్ బండి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు. డైరెక్ట్ ఎన్ఓసి జగిత్యాలకి వస్తుంది. ఒకవేళ జగిత్యాల జిల్లాలో ఎవరు కాకుండా మీ పేరు మీద డైరెక్ట్ నేను ట్రాన్స్ఫర్ చేసిస్తా, మీరే ఫస్ట్ ఓనర్ అవుతారు. లేదు మీరు తెలంగాణలో వేరే జిల్లాలో ఎవరు కొన్నా ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేయించి మీకు నేను సీసీ పేపర్ ఇస్తాను. మీరు అక్కడ మీ పేరు మీద మార్చుకుంటే మీకు 2,000 దాకా ఖర్చు అవుతుంది. ఒకసారి బండ్లు మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 9849364247 నెంబర్ నాదే. నాకే కాల్ చేసి 2 బండ్ల గురించి తమ్ముళ్ళకి వేయద్దు. తమ్ముళ్ళకి బండ్ల గురించి తెలియదు, నాలెడ్జ్ లేదు. వాళ్ళు మీరోటి అడిగితే వాళ్ళోటి చెప్తారు. మళ్ళీ మీరు మిస్గైడ్ అయ్యి అంత దూరంకి లీడ్ దాకా వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా. ఈ రెండు కూడా 2.4 Z, 2.8 Z, రెండు ఆటోమేటిక్ బండ్లే. 2 బండ్లకు పుష్ బటన్ వస్తుంది, ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ చిప్పులు కూడా అందులోనే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, ఆటో క్లైమేట్, అలాయ్ వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ షేరింగ్, 7 ఎయిర్ బ్యాగ్ బండ్లు. రెండు కూడా కంట్రోల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది 2 బండ్లకు. రెండు కూడా ఢిల్లీ నెంబర్లే. ఒక బండిదేమో ఎన్ఓసి జగిత్యాలకు అప్లై అయింది, ఈ బండి ఇంకా ఎన్ఓసి అప్లై చేయలేదు. వీలుంటే ఒకసారి వచ్చి లైవ్లో బండ్లు చూసుకోరు సార్. ఈ రెండు కూడా టాప్ అండ్ మోడల్. ఇది యాడ్బ్లూ బండి, BS6 వేరియంట్. ఇదేమో BS4 వేరియంట్, దీనికి యాడ్బ్లూ ఉండదు. ఇదేమో మైలేజ్ ఏమో 11-12 ఇస్తుంది. ఇది 14-15 ఇస్తుంది. ఎందుకంటే BS6 మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మళ్ళీ ఇది ఇంజన్ 2.4, ఇదేమో 2.8. ఒకసారి బండ్లు మొత్తం చూసుకొని నచ్చితే నా నెంబర్కే కాల్ చేసి సార్, తమ్ముళ్ళకి వేయద్దు. బండి ఇక్కడ ఈ బానట్ దగ్గర చిన్నగా డెంట్ అయింది సార్, మీకు క్లియర్గా చూసుకొని. ఇది ఒకటి బండిలో ఉన్న మైనస్. బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. యాడ్బ్లూ బండి. బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 20 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్. నా రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. 2.4 Z ఆటోమేటిక్ డీజిల్ బండి. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, పిల్లర్లలో 4 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డ్రైవర్ సైడు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. కో డ్రైవర్కు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 1,08,247 కిలోమీటర్ తిరిగింది. బండి ఢిల్లీ బండి సార్. ఎన్ఓసి ఇంకా అప్లై చేసిన జగిత్యాలకి నేనే పేపర్లు వేసిస్తా. బండ్లు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు సార్. బంపర్లు విడిచిపెట్టి బండి మొత్తం ఒరిజినల్. తెలంగాణ నెంబర్ వేసిస్తా. ఈ బండి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ అయింది సార్. ఇది అప్పుడు లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు దీని ప్రైస్ 36 లక్షలు. మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ ఇది 2022 వరకే ఉన్నాయి ఈ బండ్లు. 2.4 Z ఢిల్లీ నెంబర్, 7 సీటర్ బకెట్ సీట్ల బండి.
బానట్ నుంచి డిక్ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే. ఇక ఫ్రంట్ గ్లాస్ ఏముంది చూడుదాంది, ఇట్లా లాస్ట్కి ఉంటుంది చూడు. సిఏ ఉందా, సిడి ఉందా? ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్. అదే నాకు డౌట్ ఉండే, కానీ మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి. రెండు కూడా వైట్ కలర్ బండ్లే, రెండు కూడా తెలంగాణలో నెంబర్ వేసిస్తా సార్. స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది. దీనికి 5 సిల్ టైర్లు ఉన్నాయి. బంపర్ పెయింట్ అయింది, ముంగటి బంపర్ పెయింట్ అయింది. బానట్ దగ్గర చిన్న డెంట్ ఉంది. ఇది 2.8 Z ఆటోమేటిక్. డిక్కీ ఒకసారి అక్కడ అన్లాకి. ఇది కేవలం 63,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇన్నోవా క్రిస్టా 2.8 Z ఆటోమేటిక్. ఇది కూడా సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ ఆటో క్లైమేటే ఉంటుంది. ఇది కూడా బానట్ నుంచి డిక్ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే. ఫ్రంట్ గ్లాస్ బీజే ఉంది కదా, ఇది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్. దీని కూడా వెనక టైర్లు 40-50% మొత్తం నా 3 టైర్లు 40-50% ఉంటాయి. ఇక్కడ చిన్న పెయింట్ వేయింది. ఇది ఎన్ఓసి మనం ఎక్కడికంటే అక్కడికి ఇవ్వచ్చు సార్. ఒకవేళ మీరు వచ్చి మీరే పేపర్లు చేసుకుంటా అంటే ఎన్ఓసి ఇస్తా. ఆటోమేటిక్ డీజిల్ బండి 2.8 Z వైట్ కలర్. రెండు కూడా ఇదేమో పరల్ వైట్, అదేమో సూపర్ వైట్. బానట్ నుంచి డిక్కి వరకు దీనికి ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. తెలంగాణ నెంబర్ తోటి అయితే 21,75,000. మీరే నెంబర్ వేసుకుంటా అంటే 3 లక్షల పేపర్లకు అయితే సార్ 3 లక్షలు తక్కువకి ఇస్తా. ఈ నెంబర్ నాదే, దీనికే కాల్ చేయరు. దీంట్లో మనం డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటాం సార్. ఈ బండి కూడా డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటాం. ఇది విత్ రిజిస్ట్రేషన్ 23 లక్షలు చెప్తున్నా, బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి జగిత్యాలకు వచ్చింది, నేనే లైఫ్ ట్యాక్స్ కడతా. దీనికి 3.5 నుంచి 4 లక్షల దాకా లైఫ్ ట్యాక్స్ వస్తుంది. తెలంగాణ నెంబర్ వేసి ఇస్తా సార్, టీజీ నెంబర్. ఒకవేళ నెంబర్ ఏదైనా మీరు ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ డబ్బులు మీరు కట్టుకోవాలి. రామకృష్ణ ఈ బండి స్టార్ట్ చేసి ముంగటి తీసుకో. మీరు ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటే మీరు కట్టుకోరు సార్, నెంబర్ను బట్టి పైసలు ఖర్చు అవుతాయి. 10,000 నుంచి స్టార్ట్ నెంబర్. 2020 మ్యానుఫ్యాక్చరింగ్ 20 మ్యానుఫ్యాక్చరింగ్ 20 రిజిస్ట్రేషన్ 2.4 Z ఆటోమేటిక్ వైట్ కలర్. తెలంగాణ నెంబర్ వేసి ఇస్తా. జగిత్యాలకు ఎన్ఓసి ఇష్యూ అయింది. ఈ బండి వచ్చేసి 2019 మ్యానుఫ్యాక్చరింగ్ 19 రిజిస్ట్రేషన్ నవంబర్ బండి, సెప్టెంబర్ అక్టోబర్ బండి. ఇది విత్ రిజిస్ట్రేషన్ అయితే ఇందాక ఎంతో చెప్పిన మర్చిపోయినా సార్, అదే రేటు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 2 బండ్లలో మీకు ఏ బండి కావాలని ఒకసారి వచ్చి లైవ్లో చూసుకోర్రి. ఏ బండి డీలోకైనా దానికైనా 25,000 తీసుకుంటా, దీనికైనా 25,000 తీసుకుంటా సార్. ఉండను అక్కడనే ఉండను, ఇంజన్ ఆఫ్ చేయమని. ఇంటీరియర్ చూసుకోర్రి, డోర్లు చూసుకోర్రి, ఎక్కడ కూడా బండికి పాన పెట్టలే, మొత్తం ఒరిజినల్ ఉంది. బంపర్ లిస్ట్ పెట్టి 2 మంత్స్ అవుతుంది సార్ బండి వచ్చి. సారు నిన్న ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో అయ్యి బాబు అంటే వీడియో చేస్తున్నా. 2.8 Z ఆటోమేటిక్ వైట్ కలర్. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి. కేవలం 61,497 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, ఆటో క్లైమేట్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, 2 కీస్ ఉన్నాయి 2 బండ్లకు. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది, కో డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండ్లు చూసుకోర్రి. ఓనర్లతో మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 25,000, కస్టమర్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.